హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వంశీ అండ్ మీరు చూస్తున్నారు తెలుగు టెక్ లైన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళకి మన టాపిక్ వచ్చి ఏంటంటే టిక్ టాక్ వీడియోస్, వాట్సాప్ స్టేటస్ వీడియోస్ అండ్ డీజే పిక్చర్ వీడియోస్. సో ఈ టైప్ ఆఫ్ కంటెంట్ యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తే యూట్యూబ్ ఎందుకు మానిటైజేషన్ ఎనేబుల్ చేయదు అండ్ మనం అప్లోడ్ చేయొచ్చా చేయకూడదా? సో ఈ టాపిక్ అయితే ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి అండ్ కింద కామెంట్ సెక్షన్ లో మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అంటే యూట్యూబ్ సంబంధించిన ట్యూటోరియల్స్ కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అని క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ మీద క్లిక్ చేయండి. సో దట్ నేనే వీడియో చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో క్లిక్ చేయడం టాపిక్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఒక సాంగ్ రాసి పాడి ఒక వీడియో షూట్ చేసి ఒక ఆల్బమ్ లాంటిది ఒక ఓన్ సాంగ్, ఇండిపెండెంట్ సాంగ్ నేను తీసాను అనమాట. తీసింది నేను యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తాను. సో ఓవరాల్ గా బడ్జెట్ నాకు ఎంత అయిందంటే కాస్టింగ్ కానీ కెమెరా కానీ అన్ని కలుపుకుంటే నాకు 20,000 అయింది అనుకోండి. సో నేను యూట్యూబ్ లో అప్లోడ్ చేసినప్పుడు నేను ఏం ఎక్స్పెక్ట్ చేస్తాను యూట్యూబ్ నుంచి? సో మంచి సబ్స్క్రైబర్స్ రావాలి, అలాగే వ్యూస్ రావాలి అండ్ నేను పెట్టిన అమౌంట్ 20,000 రికవర్ అవ్వాలి అండ్ అందుకని నీకు వచ్చిన బెనిఫిట్. సో ఇది నేను ఎక్స్పెక్ట్ చేస్తాను యూట్యూబ్ నుంచి. సో ఓకే, ఈ 4 థింగ్స్ నాకు సాటిస్ఫై అవ్వాలి కాబట్టి నేను యూట్యూబ్ లో అప్లోడ్ చేశాను. అండ్ ఏదైతే ఈ వీడియో ఉందో ఫేమస్ అయింది, అంటే మంచి పాపులారిటీ వచ్చింది. సో దాన్ని ఏం చేస్తారు, టిక్ టాక్ ఫేమ్ ఉన్న వాళ్ళు టిక్ టాక్ చేస్తుంటారు. సో టిక్ టాక్ అనేది ఎటువంటి రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఫ్రీగా చేసుకోవచ్చు. అండ్ టిక్ టాక్ నాకు డబ్బులు ఇవ్వట్లేదు, సో నాకు ప్రాబ్లం లేదు, వాళ్ళు చేసుకున్నా. సో టిక్ టాక్ లో చేస్తుంటారు. ఓకే, నాకు ఎప్పుడు ప్రాబ్లం అవుతుందంటే టిక్ టాక్ వీడియోస్ ని డౌన్లోడ్ చేసి యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తారు చూసారా, వాళ్ళ వల్ల నాకు ప్రాబ్లం. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఒకే వీడియో పెట్టారు, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మెహబూబ్ దిల్సా ఉన్నారు. సో ఆ అన్నయ్య వీడియో ఒకటే పెట్టారు అనమాట. అతనికి ఫ్యాన్స్ చాలా మంది ఉంటారు. సో అన్నయ్య వీడియో పెట్టరు, ఇంకా రిమైనింగ్ ఎవరైతే టిక్ టాకర్స్ ఉంటారో వాళ్ళ వీడియోస్ కంబైన్ చేస్తూ పెడతారు. సో దానివల్ల ఏంటి, మెహబూబ్ దిల్సే ఫ్యాన్స్ కానీ షణ్ముఖ్ ఫ్యాన్స్ కానీ సో వీళ్ళందరూ ఆటోమేటిక్ గా ఆ వీడియోని చూస్తారు. ఓకే, సో ఇప్పుడు ఆ వీడియో అనేది టాప్ లో వచ్చింది అనుకోండి, నా వీడియో ఎక్కడ 7th పొజిషన్ ఉంటే చూసే వాళ్ళు ఏం చేస్తారు, ఆ వీడియోనే చూస్తారు. ఏదైతే టిక్ టాక్ నుంచి డౌన్లోడ్ చేసిన వీడియో ఆ వీడియో చూస్తారు. సో దాని వల్ల ఏంటి, నాకు వ్యూస్ తగ్గుతున్నారు, సబ్స్క్రైబర్స్ తగ్గుతున్నారు అండ్ ఎర్నింగ్ కూడా తగ్గుతుంది. ఇది నాకు ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే వ్యూస్, సబ్స్క్రైబర్స్, రెవెన్యూ అంతా కూడా వాళ్ళకి వెళ్తున్నప్పుడు ఎందుకు నాకు అంటే ఇక్కడ యూట్యూబ్ పాయింట్ ఏంటంటే ఎవరైతే కంటెంట్ ఓనర్ అంటే ఛానల్ ఓనర్, వీడియో ఓనర్ ఉంటారో అతనికి అన్యాయం జరగకూడదు. అండ్ యూట్యూబ్ పాలసీ ప్రకారం ఏంటి, ఎవరైనా మీకు కంటెంట్ అండ్ టాలెంట్ ఉంటే గనక ఇది ఒక ప్లాట్ఫామ్, మీరు ప్రూవ్ చేసుకోండి, నేను మీకు డబ్బులు ఇస్తాను. ఓకే, 2 థింగ్స్ గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు డబ్బులు ఇస్తుంది యూట్యూబ్ ఎప్పుడు మీ కంటెంట్, ఓన్ కంటెంట్ కనుక ఇక్కడ అప్లోడ్ చేస్తేనే. ఓకే, సో ఇప్పుడు టిక్ టాక్ నుంచి డౌన్లోడ్ చేసి అప్లోడ్ చేస్తే అది మీ కంటెంట్ కాదు అండ్ మీరు జస్ట్ డౌన్లోడ్ చేసి అప్లోడ్ చేశారు అంతే. సో అలాంటప్పుడు మీకు యూట్యూబ్ ఎందుకు డబ్బులు ఇస్తుంది? సో అందుకు మానిటైజేబుల్ చేయదు. సో డీప్ మానిటైజేషన్ లోకి వెళ్ళిపోతుంది ఒకవేళ మీకు ఆల్రెడీ ఇన్ కేస్ అనుకోకుండా మానిటైజేషన్ ఎనేబుల్ అయితే. ఓకేనా? అండ్ ఇంకోటి, ఛానల్ ఓనర్ కి ఒక పవర్ ఇవ్వాలి. అంటే తన కంటెంట్ యూట్యూబ్ లో వేరే వాళ్ళు కాపీ చేసి పెట్టుకున్నారు, అప్పుడు ఏంటి, ఛానల్ ఓనర్ కి పవర్ ఇవ్వాలి. సో అందుకు అతనికి కాపీరైట్ స్ట్రైక్ ఇచ్చే పవర్ ఇచ్చింది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మీకు ఒక డౌట్ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 2 ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి. ఒక ఫ్రెండ్ ఏంటంటే ఇద్దరు కూడా టిక్ టాక్ వీడియోస్ ని డౌన్లోడ్ చేసి అప్లోడ్ చేస్తారు యూట్యూబ్ లో. సో ఒకరికి స్ట్రైక్ అండ్ డిమానిటైజేషన్ అయిపోయింది, బట్ ఇంకొకటి అవ్వలేదు. ఓకే, సో అప్పుడు ఇంకొక ఫ్రెండ్ కి ఏం డౌట్ వస్తుంది, అరే నాది అయిపోయింది, నీది ఎందుకు అవ్వలేదు అని చెప్పి వస్తుంది. సో ఒకటి గైస్, యూట్యూబ్ ఎప్పటికైనా అందరినీ రివ్యూ చేస్తుంది. సో ఆ టైంలో మీది కొద్దిగా తొందరగా చేసింది, మీ ఫ్రెండ్ ఇది లేట్ గా చేస్తుంది అంతే. సో చేయడం మాత్రం పక్కా. ఓకేనా? సో మీరు ఆ టైప్ ఆఫ్ కంటెంట్ అయితే ఎప్పుడు అప్లోడ్ చేయకండి. అంటే ఒకరి టాలెంట్ ని, ఒక ఓన్ క్రియేటర్ టాలెంట్ ని తీసుకొచ్చి మీరు డౌన్లోడ్ చేసి అప్లోడ్ చేయడంలో పెద్ద బెనిఫిట్ ఏం లేదు మీకు. అండ్ యూట్యూబ్ ఇలాంటివి కూడా ఎంకరేజ్ చేయదు, మెయిన్ పాలసీ అదే కదా. సో మీరు అలాంటివి అప్లోడ్ చేయకండి. ఫైనల్ గా చెప్పొచ్చేది ఏంటంటే టిక్ టాక్ వీడియోస్, వాట్సాప్ స్టేటస్ వీడియోస్, డీజే మిక్సర్స్ సో ఇలాంటివి అప్లోడ్ చేయకండి. డీజే మిక్సర్స్ అంటూ లో పిచ్, హై పిచ్ పెట్టేసి అప్లోడ్ చేస్తుంటారు. సో అయినా సరే యూట్యూబ్ ఫైండ్ అవుట్ చేస్తుంది. అండ్ ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు క్లారిఫై అయింది అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చే వీడియోస్ లో నేను మీకు చాలా మంది కవర్ సాంగ్స్ చేస్తున్నారు, బట్ మేము చేస్తే మాకు స్ట్రైక్ వచ్చింది, సో వాళ్ళు చేస్తే ఎందుకు రావట్లేదు అని చెప్పి చాలా మంది డౌట్ ఉంటుంది. సో అదేంటో నేను మీకు నెక్స్ట్ వీడియోలో అయితే క్లారిఫై చేస్తాను. సో ఈ వీడియో వరకు అయితే అంటే టిక్ టాక్ వీడియోస్, వాట్సాప్ స్టేటస్ వీడియోస్, డీజే మిక్సర్ వీడియోస్ కి అయితే మీకు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు రానట్లయితే కింద కామెంట్ చేయండి అగైన్ చెప్పమని. సో నేను నెక్స్ట్ టైం ఇంకా దీనికన్నా బెటర్ గా చెప్పడానికి ట్రై చేస్తాను. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్. బాయ్.